మైత్రి తన చెప్పుని తనే స్వయంగా తెంపేసుకొని అక్కడ ఉన్న కీర్తన మీదకు విసురుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కీర్తన ఆ చెప్పుని క్యాచ్ పట్టి ఏంటిది ఈవిడ ఇలా ఇసిరింది అని చెప్పేసైతే అనుకుంటూ ఆ చెప్పు వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న ఆ చెప్పుని చూసి ఏంటిది ఇలా ఎందుకు విసిరారు అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మైత్రి అయితే నా చెప్పు తెగిపోయింది. నువ్వే స్వయంగా వెళ్లి కుట్టించుకొని తీసుకొని రా అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కీర్తన అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి నేను చెప్పు కుట్టించుకొని రావాలా? నేను మీకు ఎలా కనిపిస్తున్నాను? భరిస్తున్నాను అని చెప్పి అన్ని పనులు చేయించుకుంటున్నారు. కానీ ఇక నేను సహించేదే లేదు. నేను ఎవరి చెల్లెలినో తెలుసా? కేశవ చెల్లెలిని. ఎలా ఊరుకోగలను ఇలాంటి పనులు అన్నీ చేయిస్తూ ఉంటే అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మైత్రి, భైరవాలు అయితే కీర్తన వైపు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. "నువ్వు ఏం చేయగలవే చెప్పు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కీర్తన మాత్రం చాలా కోపంగా నేనేం చేయగలనా? నేను ఏం చేస్తానో తెలుసా? ఈ చెప్పుతో మిమ్మల్నే కొడతాను అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మైత్రి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కీర్తన మాత్రం అవును నేను కేశవ చెల్లెలిని. కేశవ చెల్లెలు అంటే బాగా బుద్ధి చెప్పాలి కదా! అని చెప్పేసైతే ఆ చెప్పును తీసుకొని తన మైత్రి చెంప పగలగొడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న మైత్రి, భైరవాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటిది ఇలా రివర్స్ అయింది అని చెప్పేసైతే మైత్రి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న భైరవ మాత్రం ఏంటి దీనిలో ఎంత ధైర్యం ఉందా? అని చెప్పేసైతే ఒక్కసారిగా షాక్ అయిపోయి కీర్తన వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న మైత్రి అయితే అలా కీర్తనని చూస్తూ ఉండిపోతుంది.